ఏది అయినా ఆచి చికెన్ మసాలా. షాబాద్ లో జరిగిన 6గురి హత్య కేసులో ఘటనా స్థలాన్ని పోలీసులు సీజ్ చేశారు. చిన్న క్లో కూడా మిస్ అవ్వకుండా ఆ ప్రాంతాన్ని క్రైమ్ జోన్ గా సంరక్షిస్తున్నారు. ఇక అమ్మాయి ఇంటి పక్కనే రాజ్ కుమార్ నివసించి వెళ్లినట్లు తెలుస్తుంది. 2 ఇళ్లు పక్కనే ఉండడంతో అమ్మాయిని వెంటాడతో పాటు చెయ్యి పట్టి లాగేవాడని పలువురు ఆరోపిస్తున్నారు. క్రైమ్ సీన్ నెంబర్ 2 నుంచి మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. క్రైమ్ నెంబర్ 2 కింద పోలీసులు భావిస్తా ఉన్నారు. క్రైమ్ నెంబర్ 1 సీన్ ని మనం ప్రత్యక్షంగా పరిశీలించాము. ఆ ప్రాంతాన్ని అంతా కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఏ ఒక్క చిన్న ఎవిడెన్స్ మిస్ అవ్వకుండా పూర్తిగా ఇంటిని స్వాధీనపరుచుకున్నారు. ఎందుకంటే హత్య కేసులో నిందితుడు వాడినటువంటి కత్తి నుంచి తను ఉపయోగించినటువంటి దుస్తులు, అతను వాడినటువంటి చెప్పులు, ఆ సమయంలో అతను ఉపయోగించినటువంటి మొబైల్, తన చేతికి ఉన్నటువంటి హ్యాండ్ గ్లౌజెస్, వీటన్నిటిని కూడా పోలీసులు మర్డర్ కేసులో ఈ హత్య ప్రూవ్ చేయాలంటే ఇవన్నీ అవసరం ఉంటుంది. ఒకసారి క్రైమ్ నెంబర్ సీన్ 2కి వెళ్దాం. ఒకసారి టేప్ దాటుకొని కెమెరా కిందికి డౌన్ ప్లాన్ చేసి ఒక్కసారి ఈ ప్రాంగణానికి వస్తే మనం ఎగ్జాక్ట్ గా సీన్ నెంబర్ 2, ఇది క్రైమ్ నెంబర్ సీన్ నెంబర్ 2. ఎందుకు ఈ ఇల్లును చూపిస్తా ఉన్నానంటే అమ్మాయి ఇల్లు అది, అబ్బాయి ఇల్లు ఇది. అబ్బాయి ఉండేది ఈ ప్రాంతం, అమ్మాయి ఉండేది ఆ ప్రాంతం. కాకపోతే హత్య జరిగినప్పుడు అబ్బాయి ఈ ప్రాంగణంలో నివాసం ఉండట్లేదు. ఎందుకంటే గతంలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ అన్ని పోలీసులు గట్టిగా మందలించి ఈ ఏరియాలో ఈ ఇంట్లోనూ ఉండకూడదు అని అతన్ని గట్టిగా మందలించడంతో ఇక్కడ నుంచి ఖాళీ చేసి తన సొంత ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ అదే క్రైమ్ సీన్ 2 దగ్గర సిచ్యువేషన్ ని చూస్తా ఉన్నాము. క్రైమ్ నెంబర్ 2 దగ్గర ఇప్పటి వరకు నిందితుడు ఉన్నటువంటి ఇల్లు ఇదంతా. ఒకసారి మనం లోపలికి వెళ్లే ప్రయత్నం కూడా చేద్దాము. ఇది కేవలం నిందితుడి తరపున తల్లిదండ్రులు నివాసం ఉంటున్నటువంటి ఇల్లు ఇది. సో ఈ గోడ దాటితే అమ్మాయి ఇల్లు, ఇటు గోడలో అబ్బాయి ఇల్లు. సో ఇద్దరి మధ్యలో ఒక రిలేషన్ ఏర్పడడానికి, ప్రేమ పేరుతో వెంటబడడానికి కారణాలు ఇవే అయి ఉండొచ్చు మాత్రం కనపడతా ఉంది. ప్రస్తుతం బైక్ కనబడతా ఉంది. ఇది మృతుడి హత్య చేసినటువంటి వ్యక్తి కుటుంబానికి సంబంధించినటువంటి బైక్ ఇది. బైక్ ని కూడా మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. కేవలం అమ్మాయి కోసమే ఈ ఇల్లు ఇక్కడ కట్టుకొని ఈ ఇంట్లో నివాసం ఉంటున్నాడు అనేది కూడా ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఏరియానంతా కూడా పోలీసులు స్వాధీనం పరుచుకొని గేట్ ని పూర్తిగా లాక్ చేసి దీన్ని సీజ్ చేసి పూర్తిగా దీని ఆధీనంలోకి తీసుకున్నారు. ఇది అబ్బాయి మొన్నటి వరకు నివాసం ఉన్నటువంటి ప్రాంతం, వెనుకనే అమ్మాయి హత్యకు గురైనటువంటి ప్రాంతం. 2 ఇల్లు పక్కకే ఉంది. మధ్యలో ఒక అడ్డు మాత్రం గోడ ఉంది. ఆ గోడ చాలా ఈజీగా దాటి అవతలకు వెళ్ళేటువంటి ప్రాంతం. సో వీళ్ళు ఇక్కడి నుంచి రెగ్యులర్ గా అమ్మాయి కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడి నుంచే ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఈ విషయాన్ని తాను మనసులో పెట్టుకొని ఈజీగా క్యాచ్ చేసి అమ్మాయి ఇక్కడి నుంచి వెళ్తుంది అని తెలుసుకొని ఈ రూట్ ద్వారా అమ్మాయి వెంట నుంచి వెళ్ళి కాలేజ్ వరకు డ్రాప్ చేయడము, అమ్మాయితో వెంటాడము, ఏదైనా సందర్భం దొరికితే అమ్మాయి చేతిని లాగే ప్రయత్నం చేయడము, అమ్మాయి పైన ఇంకా అసభ్యంగా బిహేవ్ చేశాడంటూ కూడా గతంలో ఇచ్చినటువంటి పోక్సో చట్టం ఇప్పుడు ఉదాహరణ కింది ఈ కేసు చెబుతా ఉంది. కాబట్టి ఈ ఇష్యూ అంతా కూడా ఇద్దరు ఇల్లు ఒకే దగ్గర ఉండడము, అమ్మాయి ఇంట్లో తండ్రి చనిపోయి ఉండడము, తర్వాత అమ్మాయికి ఎవరు ఆసరా లేరు, ఎవరు బలమైనటువంటి వ్యక్తులు లేరు, ప్రశ్నించేటువంటి వ్యక్తులు లేరు, వయసు మీద పడినటువంటి అమ్మాయి కాబట్టి ఈజీగా ట్రాప్ చేసి పెళ్లి పేరుతో శారీరకంగా వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ మైనర్ బాలికను ట్రాప్ చేశారనేది గ్రామస్తులు చెప్తా ఉన్నారు. ఇదే